2026 జనవరి 3, 4, 5 తేదీల్లో గుంటూరులో ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జరిగే 3వ ప్రపంచ తెలుగు మహాసభలను జయప్రదం చేయండి. రండి, తెలుగువాడి ఘనతను, తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెబుదాం. 3వ ప్రపంచ తెలుగు మహాసభలను నెంబర్ 1 ఓటీటీలో ఉచితంగా వీక్షించండి. నెంబర్ 1 ఓటీటీకి ఎటువంటి చందా చెల్లించకుండా నెంబర్ 1 ఓటీటీను ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని మా ప్రసారాలు ఉచితంగా వీక్షించవచ్చు. ప్రకటనల కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7893935555. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీలో కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు టీడీపీలో ఒక రకమైనటువంటి అసంతృప్తి, వ్యతిరేకత అనేది ఎక్కువ అవుతున్నటువంటి క్రమంలో పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కొంతమంది నేతల తీరుపై తీవ్రమైనటువంటి అసంతృప్తి, అసహనం వ్యక్తం చేస్తున్నారట. అవును, నిజమే. దీనికి ముఖ్యమైనటువంటి కారణాలు కొన్ని ఉన్నాయి. క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసినటువంటి వారు విజయం సాధించినటువంటి తీరు చూస్తే అసలు బంపర్ మెజార్టీతో అత్యధిక స్థానాలు గెలుచుకుంది తెలుగుదేశం పార్టీ. అంటే మార్పును కోరినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఓటర్లు ఒక రకంగా కూటమికి బ్రహ్మరథం పట్టారు. మరి ఇలాంటి సందర్భంలో అధికారం ఇచ్చినటువంటి ప్రజలకు సేవ చేయాలి. ఏదైతే ఎంతో నమ్మి ఆ అధికార పీఠాన్ని అప్పగించినటువంటి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, వారి సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలి. అయితే ఇప్పుడు కూటమిలో ప్రధానమైనటువంటి అంశం ఒకటి ఏంటంటే, తెలుగుదేశం పార్టీ క్యాడర్లు ఏవైతే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయో వాటిపై తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది. ఇటీవల కాలంలో నేతల మధ్య వర్గపోరు, అలాగే ఎమ్మెల్యే అనుచరులమంటూ, మంత్రుల అనుచరులమంటూ వారు చేస్తున్నటువంటి అవినీతి కానీ, అక్రమాలు కానీ, ఈ అంశాలు తెర మీదకి రావటం, వీటిపై విస్తృత స్థాయిలో చర్చ జరగటం అనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశంగా మారింది. దీనికి సంబంధించి తరచూ ఏదో ఒక ఘటన, దానిపై తెలుగుదేశం పార్టీ అధినేతగా నారా చంద్రబాబు నాయుడు తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే దిశానిర్దేశం చేస్తున్నప్పటికీ ఎవరు కూడా ఆయన ఆదేశాలను కానీ, సూచనలను కానీ పాటించట్లేదు, పట్టించుకోవట్లేదు. ఇక్కడ ప్రధానమైనటువంటి వాదన ఇది జరుగుతుంది, చర్చ. ఇటీవల మనం చూసినటువంటి పరిణామాలు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, అలాగే తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు, ఇద్దరి మధ్య పతాక స్థాయిలో వివాదాలు. సోషల్ మీడియా వేదికగా నువ్వెంత అంటే నువ్వెంత అన్న రీతిలోనే ఇప్పటికీ కూడా నడుస్తుంది. దానికి సంబంధించి ఎవరిపై ఎలాంటి చర్య తీసుకోవాలి అనే దాని మీద ఇప్పటికీ కూడా నిర్ణయం తీసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. దీనికి చాలా ఈక్వేషన్స్ ఉన్నాయి, మరికొన్ని కాలిక్యులేషన్స్ కూడా ఉన్నాయి. ఎందుకనంటే కేశినేని చిన్ని పార్టీకి విధేయుడిగా, అలాగే ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడుకు ఒక సన్నిహితుడిగా, సహాయ సహకారాలు అందించేటువంటి వ్యక్తిగా ఆయన ఉన్నారు. అటువంటి వ్యక్తిపై చర్యలు తీసుకుంటే ఏ రకమైనటువంటి పరిణామాలు ఉంటాయి? మరోపక్క కొలికిపూడి శ్రీనివాసరావు, ఆయనపై చర్యలు తీసుకుంటే తీవ్రమైనటువంటి ప్రభావం కనిపిస్తుంది. ఎందుకంటే ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి శాసనసభ్యుడు కొలికిపూడి శ్రీనివాసరావు. ఇక్కడ రెండూ కూడా, అంటే రెండు సామాజిక వర్గాలు పార్టీకి చాలా ముఖ్యం. వాస్తవంగా కేశినేని చిన్నికి సంబంధించినటువంటి సామాజిక వర్గం ముఖ్యమే, చాలా ముఖ్యం. అలాగే కొలికిపూడి శ్రీనివాసరావుకి సంబంధించినటువంటి సామాజిక వర్గం కూడా చాలా కీలకం. ఎందుకంటే కొలికిపూడి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారు పార్టీలో చాలా కీ పొజిషన్లో, కీ రోల్స్లో ఉన్నారు. అంటే
కింది స్థాయి నుంచి. మరి ఇక్కడ ఇరువురి మధ్య ఏర్పడినటువంటి ఆ వివాదం ఆల్రెడీ ఇప్పటికే ఆయన చెప్పాల్సింది చెప్పేశారు, కానీ తగ్గల, ఎక్కడ కూడా తగ్గట్ల. సోషల్ మీడియా వేదికగా ఇంకా కోల్డ్ వార్, ఫైర్ అనేది జరుగుతూనే ఉంది. సరే, ఇదంతా ఒక అంశం అయితే, ఆయా నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్య విభేదాలు, వర్గపోరు ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ నాయకులు ఏదైతే జనసేనను టార్గెట్గా చేసుకొని మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ ఇవన్నీ కూడా చాలా ప్రాధాన్యత కలిగించేటువంటి అంశంగా మారాయి. వాస్తవానికి మరి జనసేన ఏ రకమైనటువంటి సపోర్ట్నిచ్చింది కూటమి ఏర్పడటానికి? ప్రధానంగా ఎన్నికల సమయంలో, ఎన్నికలకు ముందు జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఆయన తీసుకున్నటువంటి స్టాండ్ మనం పదే పదే చెప్పుకుంటున్నాం. జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళటం, ఆయన పరామర్శించడం, వెంటనే బయటకు వచ్చి కూటమి మేము ఏర్పాటు చేయబోతున్నాం, దీనికి సంబంధించి అధికారంలోకి రాబోతున్నాం అని ఒక స్ట్రాంగ్ ఇది ఇచ్చారు. సో ఇలాంటి సందర్భంలో మరి తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేనను టార్గెట్గా చేసుకుని మాట్లాడితే దానికి సంబంధించి ఒక రకమైనటువంటి ఇద్దరి మధ్య, అంటే రెండు పార్టీల మధ్య గ్యాప్ అనేది పెరుగుతుంది. ఆల్రెడీ గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ను ఏ రకంగా మనం సరిదిద్దుకోవాలంటే పూడ్చుకోవాలి అనే దాని మీద కసరత్తు చేస్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు పర్లా, అయితే అక్కడక్కడ జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఇదొక సమస్య అయితే, తాజాగా నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో జరిగినటువంటి పోలీసుల దాడులు, కోడిపందాలకు సంబంధించి. ఇదిలా ఉంటే ఇంకొక ముఖ్యమైనటువంటి పరిణామం ఏంటంటే, నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో చోటు చేసుకున్నటువంటి ఒక పరిణామం. పేకాట నిర్వహిస్తున్నారు, పెద్ద ఎత్తున పందాలు జరుగుతున్నాయి, దీనికి సంబంధించి కోట్లాది రూపాయల చేతులు మారుతున్నాయి అని ఒక కీలకమైనటువంటి సమాచారం బయటికి రావటం, దానికి సంబంధించి జనసేన నుంచి పవన్ కళ్యాణ్ సీరియస్గా స్పందించడం, పోలీసులు వెళ్ళి దాడులు చేయటం, ఆ చేసినటువంటి దాడుల్లో దాదాపు 200 మంది వరకు పైనే అరెస్ట్ అవ్వటం, కీలకమైనటువంటి వ్యక్తులు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారు, ఇంకేం చేయలేనటువంటి పరిస్థితి, వారిని కూడా అరెస్ట్ చూపించారు. అరెస్ట్ అయినటువంటి వారు లోకేష్కు చాలా దగ్గరగా ఉంటారు, ఎప్పటి నుంచో పార్టీకి విధేయత చూపిస్తూ వారు తెలుగుదేశం పార్టీలోనే క్రియాశీలకంగా పనిచేస్తున్నారు అనేది. ఇప్పుడు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడికి ఒక రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులుగా మారాయి. అంటే ముప్పేట దాడి చేస్తున్నాయి. ఎందుకంటే పరిపాలనాపరమైనటువంటి అంశాలకు సంబంధించి ఆయన తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ, వెళ్తున్నటువంటి విధానం కానీ అందరూ కూడా హర్షించదగ్గ విధంగా ఉన్నాయి. కానీ మరి సొంత పార్టీలో ఈ యొక్క లోకలోకలో ఇంకొక ముఖ్యమైనటువంటి పరిణామం, ఏదైతే నామినేటెడ్ పోస్టుల విషయంలో మాకు అన్యాయం జరిగింది, పార్టీ కోసం గ్రామ స్థాయి నుంచి మేము పనిచేసి ఈ స్థాయికి వస్తే మమ్మల్ని మర్చిపోతారా, పక్కన పెడతారా అని చెప్పి తాజాగా 25 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి అధ్యక్ష కార్యదర్శుల నియామకం జరిగింది. తాజాగా దానికి సంబంధించి చాలా పోస్టులు రిలీజ్ చేశారు. ఆ విషయంలో కూడా గందరగోళ, అయోమయ పరిస్థితులు. అంటే మేము పార్టీ కోసం పనిచేస్తుంటే మాకు సరైనటువంటి ప్రాధాన్యత దక్కడం లేదు, పార్టీలో పనిచేసేటువంటి వారికి తెలుగుదేశం పార్టీలో సరైనటువంటి గుర్తింపు, ప్రాధాన్యత, ప్రాముఖ్యత లేదు. ఇదొక సమస్య. ఇన్ని సమస్యలతో పార్టీలో ఒక రకమైనటువంటి విధానంతో వెళ్తున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా అనేక రకాలుగా చర్చ, భిన్నాభిప్రాయాలు, ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి ఆందోళనకు గురి చేసేటువంటి అంశాలుగా మనం చెప్పుకోవాలి. రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ అదే. సుదీర్ఘకాలం రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. ఎంత అనుభవం ఉన్నప్పటికీ ఒక సమస్య వెనుక మరొకటి వస్తుంటే కాస్త ఎవరికైనా ఇబ్బందే. మరి దాన్ని అన్నీ కూడా వస్తున్నటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్ని ఎదుర్కొని ముందుకు వెళ్ళాలి. మరి ఇలాంటి క్రమంలో ఆయన ఏ విధంగా వెళ్తారు అనేది కీలకంగా మారింది. అలాగే ఎవరైతే ఇటువంటి వాటికి పాల్పడుతున్నారంటే తమ అనుచరులు అనేక రకాల వివాదాల్లో చిక్కుకుని ఉన్నారు. అది 175 నియోజకవర్గాల పరిధిలో చూస్తే చాలామంది ఉన్నారు. తాజాగా మరొకటి, ఆయన ఇంకొక సమస్య. తాజాగా ఒక సర్వే సంస్థ ఇచ్చినటువంటి రిపోర్ట్, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కూటమికి వచ్చే స్థానాలు 34, 36 ఇచ్చారు వాళ్ళు.
అది పెయిడ్ సర్వే, అందరికీ తెలిసినటువంటి విషయమే, దాని గురించి చెప్పక్కర్లా ప్రత్యేకంగా. కానీ ఎందుకు ఈ విధంగా వచ్చింది అనేది చంద్రబాబు నాయుడు కూడా పదే పదే చెప్తున్నారు. మీ పనితీరును మెరుగుపరుచుకోండి, చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. అది మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా, చిన్న స్థాయి పదవుల్లో ఉన్నవారైనా ఎవరిని కూడా ఉపేక్షించను అని ప్రోగ్రెస్ రిపోర్టులను దగ్గర పెట్టి మీటింగులు పెడుతున్నారు. మంత్రులకు ర్యాంకులు ఇస్తున్నారు, ఎమ్మెల్యేలకు ప్రోగ్రెస్ రిపోర్టులు ఇస్తున్నారు. అయినా సరే కొంతమంది నాయకుల తీరు మాత్రం మారట్లేదు, అలాగే ఉంటుంది. దీనికి సంబంధించి త్వరలోనే ఒక కీలకమైనటువంటి నిర్ణయం చంద్రబాబు నాయుడు తీసుకోబోతున్నారు. ఎవరైతే ఇటువంటి వివాదాలు కానీ విభేదాలు పెట్టుకొని పార్టీ పరువును రోడ్డుకి ఈడుస్తున్నటువంటి వారు, అలాగే అధికారాన్ని అడ్డుపెట్టుకొని తమ పదవులను తగిన విధంగా వినియోగించుకోకుండా, ప్రజలకు సేవ చేయకుండా అనవసరమైనటువంటి అసాంఘిక కార్యకలాపాల్లో నిమగ్నమవుతున్నారు. అటువంటి వారిపై చర్యలు తప్పవు. వీడియో కాన్ఫరెన్స్లో అదే సీరియస్గా వార్నింగ్ ఇచ్చారట. మరి దీన్ని తెలుగు తమ్ముళ్ళు ఏ విధంగా తీసుకుంటారు? చూస్తారు. ఆయన సాధారణంగా ఎన్నో అవకాశాలు ఇస్తారు. ఇంకా కార్డ్ బట్ పొజిషన్ వచ్చినప్పుడు మాత్రం చాలా సీరియస్ యాక్షనే ఉంటుంది. కాబట్టి మరి తెలుగు తమ్ముళ్ళు ఏ విధంగా దాన్ని రిసీవ్ చేసుకుంటారు? వస్తున్నటువంటి, వినిపిస్తున్నటువంటి ఆరోపణలు కానీ, విమర్శలు కానీ, అవినీతి అక్రమాలకు సంబంధించినటువంటి విషయాల్లో ఇప్పటికైనా సెటరేట్ అవుతారా? లేదా మేము ఇలాగే ఉంటాం, మా తీరు ఇదే, మమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు అన్న విధంగా ఉంటే ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది కూడా చాలా కీలకంగా మారింది. మొత్తానికైతే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తెలుగుదేశం పార్టీ నాయకుల కొంతమంది నాయకులే, నేను అందరినీ ఉద్దేశించి మాట్లాడట్ల, కొంతమంది వారు పద్ధతి మార్చుకోకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోక తప్పదు అనేది కూడా రాజకీయ వర్గాల్లో, అలాగే సొంత పార్టీ తెలుగుదేశం పార్టీలో వినిపిస్తుంది. చూడాలి మరి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.